ఎవ్రీబడి వర్ కంపేరింగ్ ఈ టు మహేష్ బాబు ఫ్రమ్ ద మహర్షి ఫిలిం. యూఎస్ నుంచి వెనక్కి వచ్చి ఇక్కడ ఫార్మింగ్ చేసుకుంటా ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. వీఆర్ నాట్ అంత పెద్దవాడిని కాదు. ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నాను. చిన్నగా ఎప్పుడు అయితే వ్యవసాయం చేద్దామని కోరుకుండేదాన్ని. వీ హ్యాడ్ ఒక 1.5 year old సన్ సిద్ధార్థ్. కలిసి వి మూవ్డ్ బ్యాక్. దట్ ఈస్ అవర్ జర్నీ స్టార్టెడ్. మూవ్ బ్యాక్ అయిన తర్వాత ఇమీడియట్లీ యూ హ్యాడ్ ఫార్మింగ్ అన్నట్టేనా, లేకపోతే వేరే ఏమైనా థాట్స్ ఉండేది మా మైండ్ లో? ఏదో ఒకటి ఏదో సొంతగా చేయాలని ఉండదు. వ్యవసాయం చేస్తూ చేస్తూ డైరీలోకి దిగా. డైరీ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇమీడియట్ గా అర్థమైంది ఏంటంటే పాలు డైరెక్ట్ గా అమ్మకపోతే బతకడమే కష్టంగా అనిపించింది. సిడ్స్ ఫార్మ్ అనేది ఒక ప్రామిస్ గా స్టార్ట్ అయిందండి. ఫస్ట్ పెన్ అండ్ పేపర్ తో స్టార్ట్ చేసాం. ఈ కస్టమర్ ఈ పాలు అడిగారు. సాటర్డే సండే వెళ్ళి కమ్యూనిటీలో కూర్చొని చిన్నగా మార్కెట్ చేసాం. అప్పుడు ఎలా ఉండేదంటే కాల్స్ కూడా నేనే హ్యాండిల్ చేసాను. ఫస్ట్ కొద్ది మంది కస్టమర్స్ మా మీద రిస్క్ తీసుకున్నారు. అరే వీళ్ళెవరో. బట్ ఎన్ని ప్యాకెట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు, ఆర్ లేకపోతే ఎన్ని డిసిమినేట్ అయ్యేవి బయటికి, ఎన్ని మిగిలిపోయేవి, వాట్ వాస్ ద ఆపరేషన్ లైక్? ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇది దీంట్లో చాలా థింగ్స్ తెలుసుకోవాలి. ఏదో ఒక పోర్షన్ దిగిపోయాం. ఇది ఒక్కటి దిగితే కాదు. పొద్దుట మిల్క్ పొద్దుట అమ్మేవాళ్ళం, సాయంత్రం మిల్క్ సాయంత్రం అమ్మేవాళ్ళం. సో సంవత్సరంలో 730 రోజులు డెలివరీ చేసేవాళ్ళం. డెఫినెట్లీ వెరీ ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్న ఒక వ్యక్తి టిపికల్ ఫార్మాట్లో యూఎస్ వెళ్ళాడు. అక్కడ వర్క్ చేసి కొద్ది సంవత్సరాలు ఇండియాకే వచ్చేసి ఏదైనా స్వంతగా చేయాలనుకుని తన కళని స్టార్ట్ చేయడానికి ఒక డైరీ ఫామ్ మొదలుపెట్టారు. ఆ డైరీ ఫామ్ ఈరోజు సిడ్స్ ఫామ్గా పిలువబడుతుంది. ఈరోజు మనతో ఉన్నారు కిషోర్ ఇందుకూరి, ది ఫౌండర్ ఆఫ్ సిడ్స్ ఫామ్. ఆయనతో మాట్లాడి టర్నింగ్ పాయింట్ విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాం. కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వేట్ న్యూస్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. బాగున్నారా? రైట్, ఓకే. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మీతో కూర్చుంటున్నాము, రైట్? సో తెలుగు రాష్ట్రం ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? నా పేరు కిషోర్ ఇందుకూరి అండి. నేను సిడ్స్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని రన్ చేస్తాను. ఇది ఒక చిన్న డైరీ ఫామ్ లాగా 2013లో స్టార్ట్ చేసామండి. నేను అలాగా ఆ డైరీ ఫామ్ని కొద్దిగా పుష్ చేస్తూ ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్గా కస్టమర్స్కి ఆ పాలని కస్టమర్స్కి ఇళ్ళకి చేరుస్తూ 2016లో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా దాన్ని స్థాపించి దాన్ని స్లోగా గ్రో చేసుకుంటూ వచ్చానండి. ఓకే, అండర్స్టూడ్. సో కిషోర్ గారు, ఆన్ ది ఇంటర్నెట్ మీ గురించి జనరల్గా రీసెర్చ్ చేసినప్పుడు చూద్దామన్నప్పుడు ఎవ్రీబడి వర్ కంపేరింగ్ ఈ టు మహేష్ బాబు ఫ్రమ్ ద మహర్షి ఫిలిం. యూఎస్ నుంచి వెనక్కి వచ్చి ఇక్కడ ఫార్మింగ్ చేసుకుంటా ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. డూ యూ రిలేట్ టు దట్ దిస్ థింగ్? లేదండి. లేదు అంటే వీఆర్ నాట్ అంత పెద్దవాడిని కాదు. రైట్. చిన్నగా ఎప్పుడు అయితే వ్యవసాయం చేద్దామని కోరుకుండేదండి. యుఎస్లో ఉండేవాడిని, అదైతే నిజం. ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నాను. తర్వాత రీసెర్చ్ సైన్స్ అంటే ఎప్పుడు ఇష్టం అండి. సో మాస్టర్స్ చేయడానికి యుఎస్కి వెళ్ళాను. మాస్టర్స్ తర్వాత పిహెచ్డి కూడా చేశాను. మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్లో, స్పెసిఫికలీ పాలిమరిక్ మెటీరియల్స్లో నా స్పెషలైజేషన్. అక్కడ సిల్వియో కాంటి నేషనల్ సెంటర్ ఫర్ పాలిమర్ రీసెర్చ్లో మాస్టర్స్ పిహెచ్డి చేసి తర్వాత ఇంటెల్ ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక 6 years పనిచేశానండి. తర్వాత ఎప్పుడు ఏదో ఒకటి పెద్ద చేద్దాము, ఏదో ఒకటి చేయాలి, సొంతగా చేయాలని ఎప్పుడు కోరిక ఉండేది. ఒక సీడ్ అయితే ఉండేది అనుకుంటా. సో దాని తర్వాత వ్యవసాయం అనేది వాజ్ ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్ అండి. ట్రై చేద్దాం ఒకసారి. కొద్దిగా ఉద్యోగం చేసిన సేవింగ్స్ ఉన్నాయి, ట్రై చేద్దాం అనే థాట్ తోటి మాకు ఇల్లు ఉండేది అప్పుడు అరిజోనాలో. సో అది బోత్ వి హ్యాడ్ ఒక 1.5 year old సన్ సిద్ధార్థ్. కలిసి వి మూవ్డ్ బ్యాక్, అవర్ ఫ్యామిలీ వి మూవ్డ్ బ్యాక్ అండ్ దట్ ఈస్ అవర్ జర్నీ స్టార్టెడ్ అండి. వ్యవసాయం తోటి స్టార్ట్ చేసాం. అండర్స్టూడ్. సో మూవ్ బ్యాక్ అయిన తర్వాత ఇమీడియట్లీ యూ హ్యాడ్ ఫార్మింగ్ అన్నట్టేనా, అంటే ఇమీడియట్లీ ఇదే స్టార్ట్ చేసారా, లేకపోతే వేరే ఏమైనా థాట్స్ ఉండేది మా మైండ్లో? సో ఏదో ఒకటి ఏదో సొంతగా చేయాలని ఉండేదండి. వ్యవసాయంతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ వెజిటబుల్స్ గ్రో చేయడము తోటి స్టార్ట్ చేశాను. దాంతోపాటు ఒక ఎడ్యుకేషన్ వెంచర్ కూడా స్టార్ట్ చేశానండి చిన్నగా. ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో లిటిల్ క్లోజ్ టు మై హార్ట్. సో ఎడ్యుకేషన్ కూడా చేద్దామని. కానీ ఈ వ్యవసాయం చేస్తూ డైరీలోకి దిగానండి. డైరీ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా అర్థమైంది ఏంటంటే పాలు డైరెక్ట్గా అమ్మకపోతే బతకడమే కష్టంగా అనిపించింది. సో ఫస్ట్ నుంచి ఒక మంచి పని ఏం చేసామంటే డైరెక్ట్గా ఏం ప్రొడ్యూస్ చేసినా కస్టమర్కి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. కస్టమర్స్కి డైరెక్ట్గా అమ్మేవాళ్ళము. ఓకే. ఫస్ట్ పెన్ అండ్ పేపర్తో స్టార్ట్ చేసాం. ఈ కస్టమర్ ఈ పాలు అడిగారు.
సాటర్డే సండే వెళ్ళి కమ్యూనిటీలో కూర్చొని చిన్నగా మార్కెట్ చేసాం, ఒక ఫ్లయర్ వేసేవాళ్ళము. కొద్ది మంది కస్టమర్స్ మా మీద రిస్క్ తీసుకున్నారు, అరే వీళ్ళెవరో బాగా రాశారు, ఫ్లయర్ నీట్గా రాశారు. ఒక చిన్న మా లోగో ఉండేది ఫస్ట్ సిట్స్ఫామ్. రైట్. సిట్స్ఫామ్ అనేది ఒక ప్రామిస్గా స్టార్ట్ అయిందండి. ఒక ఏంటి, మా అబ్బాయి పేరు సిద్ధార్థ్. సో ఇట్స్ ఎ ప్రామిస్ దట్ విల్ ఆల్వేస్ డూ గుడ్ మిల్క్, గ్రేట్ మిల్క్, అండ్ దట్ ఈస్ అ గ్రేట్ మిల్క్ మన కస్టమర్స్కి అందజేస్తాం అనేది. ఓకే. సమ్హౌ ఇట్ రెజనేటెడ్ విత్ ఫ్యూ కస్టమర్స్. వాళ్ళకి మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. వీఆర్ ఆల్వేస్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దట్ ఫస్ట్ సెట్ ఆఫ్ కస్టమర్స్ అండ్ హూ బిలీవ్డ్ ఇన్ us. సో అలాగా ఈ తెలిసే కొద్దీ ఆ వర్డ్ ఆఫ్ మౌత్ కొద్దిగా ఒకరి నుంచి ఒకరికి అలా స్ప్రెడ్ అయిందండి. సో ఫస్ట్లో చాలా తక్కువ అండి, 10 లీటర్లతో స్టార్ట్ చేసాము. అది అలా గ్రో అవుతూ ఒక 100 లీటర్స్ 200 లీటర్స్కి వచ్చినప్పుడు నాకు ఆ పాయింట్లో డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఇదా అదా. ఎలా ఉండేదంటే కాల్స్ కూడా నేనే హ్యాండిల్ చేసామండి ఫస్ట్లో. సో పొద్దున్న 6 నుంచి 10 దాకా కాల్స్ వస్తాయి, సాయంత్రం 6 నుంచి 10 దాకా కాల్స్ వస్తాయి. సాయంత్రం 6 కాల్స్ అంటే పాలు వద్దు, పాలు కావాలి. సో ఈ కాల్స్ చేసినప్పుడు కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు ఒకటైతే అనిపించేది, కస్టమర్స్లో ఆ సాటిస్ఫాక్షన్ ఉంది, అదే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు మన మిల్క్ తాగి, ది ఫీలింగ్. సో అప్పుడు ఒక పాయింట్లో ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ వెంచర్ చేసినప్పుడు జిఆర్ఈ టోఫెల్ కోచింగ్ కూడా చెప్పేవాడిని అండి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఒకటి చేసేవాళ్ళం. 1 పాయింట్లో ఇది అది కుదరదని అర్థమైంది ఫస్ట్లోనే, ఒక 1.5 ఇయర్స్లోనే అర్థమైంది. సో అప్పుడు అది స్టాప్ చేస్తానండి ఎడ్యుకేషన్ వెంచర్. అండ్ ఎందుకు అనిపించిందో తెలియదు, బట్ ఇదే చేద్దాము, ఒకటే చేద్దాము, ప్రాపర్గా సరిగ్గా చేద్దాము అని ఫోకస్డ్గా దీంట్లోకి. అండర్స్టూడ్. ఓకే. సో కిషోర్ గారు, do you remember the first day అంటే when you had milk you procured and you went to the market, somebody buying it, ఆ డే గుర్తుందా మీకు? అవునండి. Can you tell us? Yeah. సో అంటే ఇదంతా ఒక కథలాగే ఉంటుందండి. ఈ రోజు కూడా ఆలోచిస్తే ఎలా అయింది, ఎలా ఇక్కడున్నాము అనేదంతా కూడా ఒక. సో ఫస్ట్లో కోయంబత్తూర్ వెళ్ళి ఒక 20 ఆవులను కొనుక్కొచ్చామండి. రైట్. మాకు ఫస్ట్లో ఒక గ్రేట్ రవి అని ఒక డాక్టర్ పరిచయం అయ్యారు. రవి వాజ్ ఎ గ్రేట్ గై, యంగ్ స్టూడెంట్. రవితోటి మన రాజేంద్ర నగర్ వెటనరీ కాలేజ్లో చదువుకునేవాడు. అతనితో వెళ్ళి ఆవులు కొనుక్కొచ్చి స్టార్ట్ చేసాం. ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు మేము అనుకున్నాం రేటు బాగా వస్తుంది, ఇట్ విల్ బి ఓకే అని అనుకున్నామండి. బయటకు తీసుకెళ్ళి ఆ పాలు పోస్తే, మాకు వచ్చిన 20 ఆవుల పాలు ఫస్ట్ పోస్తే లీటర్కి 13 రూపాయలు, 15 రూపాయలు. 15 రూపాయలు ఎప్పుడు దాటలేదు. 2013 అయినా 15 రూపాయలు దాటేది కాదండి వెళ్ళి బయట పోస్తే. సో అప్పుడు ఏమనుకున్నామంటే ఇది 100% డైరెక్ట్ కస్టమర్కి అమ్మాల్సిందే. సో అలా ఒక 3 to 4 months బయట పోసామండి. టిల్ ఎలా చేయాలి, డైరెక్ట్గా కస్టమర్కి డెలివరీ ఎలా, ఇదంతా ఫిగరింగ్ అవుట్. ఫస్ట్ ప్రొడక్షన్ స్టెబిలైజ్ అవ్వడము, ఎంత టైం పట్టింది దీనికి. బట్ ఫస్ట్ నుంచి డైరెక్ట్ కస్టమర్ అమ్మాలి, ఏమైనా కానీ డైరెక్ట్ కస్టమర్కి అమ్మాలి అనే దాంతో స్టార్ట్ చేసాం. చాలా హిట్స్ కూడా అయినాయండి ఫస్ట్లోనే. ఆబ్వియస్లీ బయట ఫీల్డ్ ఏం తెలియదు దీని గురించి. నా విద్య అంతా నాబార్డ్ బుక్ చదవడం. ఒక నాబార్డ్ బుక్ ఉండేది. ఆ నాబార్డ్ బుక్లో పాయింట్స్, ఆవుని ఇలా సెలెక్ట్ చేయాలి, ఆవుని ఇలా సెలెక్ట్ చేయాలి, మొత్తం బుకిష్ నాలెడ్జ్ అనమాట. అలాగా చేసాము. ఒక రోజు గుర్తుందండి, జస్ట్ మార్కెట్కి వెళ్దాము ఒక 2 నెలల ముందు, March 1, 2013 ఫస్ట్ ప్యాకెట్స్ పంపించాం కస్టమర్కి. దాని ముందు 2 months ముందే లాంచ్ చేద్దామని అనుకున్నాం. సడన్గా అన్నిటికీ వ్యాక్సిన్ చేయించామండి. FMD వ్యాక్సిన్ అని జనరల్గా ఆవులకి చేయించాలి మనం. బట్ ఆల్ ఆఫ్ అవర్ గాట్ హిట్ విత్ FMD. ఓకే. 100 లీటర్లు ప్రొడక్షన్, 20 ఆవుల నుంచి 116 లీటర్ల ప్రొడక్షన్ ఉన్నది. ఒక్క రోజులో 16 లీటర్లు పడిపోయింది. అంటే జస్ట్ అక్రాస్ ద ఫార్మ్. ఇంకా అది అయిన తర్వాత ఇట్ ఇస్ డిఫికల్ట్ టు రికవర్ ఫ్రమ్ ఇట్ అండి ఆవులు. సో మళ్ళీ కొన్ని ఆవులను తీసుకొచ్చి అప్పుడు వి స్టార్టెడ్ అది. అప్పుడు ఇంకో 2 months డిలే అయింది. బట్ ఎవ్రీడే అది ఉండేది. కొత్త ఫీల్డ్ ఏం తెలీదు, బట్ చేయాలి అనేది చేసుకుంటూ అలాగా. ఓకే, అండర్స్టూడ్. సో D2C అనేది డిసైడ్ అయిన తర్వాత హౌ మచ్ టైం డిడ్ ఇట్ టేక్ ఫర్ యూ డైరెక్ట్గా వెళ్ళి ఆర్ లేకపోతే వాళ్ళకి పంపించడానికి? సో మీరు గ్రేట్ పాయింట్ అండి, D2C అన్నారు కదా. రైట్. D2C అనేది ఇప్పుడు బస్ వర్డ్ అండి. ఇప్పుడు 2018 తర్వాత D2C గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాం. 2000 అప్పుడు D2C అనేది వర్డ్ డెఫినెట్లీ మా డిక్షనరీలో లేదు. సర్వైవ్ అవ్వాలంటే డైరెక్ట్గా కస్టమర్కి వెళ్ళాలి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
నాకు బిజినెస్ ఐడియా లేదండి. సో బయట మిల్క్ 42 రూపాయలకి ఉండేది ఒక ప్యాకెట్ ఆ రోజు. 42 రూపీస్ వాస్ వాట్. మేము 44 రూపీస్ ప్రైస్ చేసి 2 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి వి స్టార్టెడ్ సెల్లింగ్ దట్ మిల్క్ అండి. ప్యూర్లీ అవుట్ ఆఫ్ సర్వైవల్ ఇది చేసాం బేసికల్లీ. ఓకే, అండర్స్టూడ్. సో ఆన్ ఏ డైలీ బేసిస్ ఆ టైంలో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ బయర్స్. సో ఐ హ్యాడ్ ఎ క్లూ ఆఫ్ యువర్ యాప్, ఎవ్రీథింగ్ అండ్ ఆల్. బట్ ఎన్ని ప్యాకెట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు, ఆర్ లేకపోతే ఎన్ని డిసిమినేట్ అయ్యేవి బయటికి, ఎన్ని మిగిలిపోయేవి, వాట్ వాస్ ద ఆపరేషన్ లైక్? ఫస్ట్ 1.5 years ఆపరేషన్ చెప్తానండి మేము. రైట్. సో పొద్దున్న 4 లేసేవాళ్ళము డైరీ ఫామ్లో. ఫస్ట్ డైరీ ఫామ్ శంషాబాద్ అవుట్స్కట్స్లో స్టార్ట్ చేసాము. శంషాబాద్ నుంచి 6 kilometers దూరంలో ఉండేది. లీజ్ ప్లేస్లో స్టార్ట్ చేసాము. 4 నుంచి 5 మధ్యలో పాలు పిండటం, ఆవుల పాలు పిండటం. 5 to 5:30 ప్యాకెటింగ్ చేసేవాళ్ళం, హ్యాండ్ ప్యాకింగ్ చేసేవాళ్ళం. 5 to 5:30, 5:30 to 6:30 హోమ్ డెలివరీ చేసేవాళ్ళం అండి. కొద్దిగా డిమాండ్ పెరిగేటప్పటికి 4-3:30 అయింది, 3 అయింది, 2:30 అయింది. ఒక 1:30కి లేసేవాళ్ళం జస్ట్ సో దట్ కస్టమర్స్కి 6-6:30 కల్లా డెలివరీ చేయడానికి. సో దట్ ఈస్ హౌ ఇనిషియల్ డేస్ యూస్ టు బి. అలాగా చేసిన తర్వాత నేను ఎప్పుడు కూడా ముందు పోర్షన్లో చాలా రీసెర్చ్ చేయలేదని ఫీల్డ్. చిన్న ఫామ్లా చేద్దాము, చెట్టు కింద కూర్చుందాము, 1 లక్ష రూపాయలు సంపాదిస్తే మోర్ దెన్ 1 లక్ష రూపాయలు సంపాదించడం ఎంత కష్టమో ఊహించలేదండి. ఆల్వేస్ యూఎస్లో ఉన్నాము, కొద్దిగా డబ్బులు. సో ఇట్ డజంట్ ఫీల్. కానీ మిల్క్లో ఒక 1 lakh సంపాదించడం అనేది ఇట్స్ నాట్ యాజ్ ఈజీ అండి డెఫినెట్గా. చెట్టు కింద కూర్చొని ఒక 1 lakh ఎర్న్ చేయగలిగితే సరిపోతుంది. మేబీ ఒక 200 cows దాకా వెళ్ళి చేద్దాము అన్నది ఏదో ఒక ఐడియా ఉండేదన్నారు. బట్ ఆ 1.5 yearsలో రియలైజ్ దాట్ ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇది దీంట్లో చాలా థింగ్స్ తెలుసుకోవాలి. ఏదో ఒక పోర్షన్ దిగిపోయాం, ఇది ఒక్కటి దిగితే కాదు, మొత్తం అర్థం చేసుకోవాలి. ఒక 1.5 years తర్వాత ఈ ఇంటెన్సిటీ చూసి పొద్దుట 1:30 లేసేవాళ్ళం. పొద్దుట ఒకసారి పిండితే మళ్ళీ సాయంత్రం పిండాలి. పొద్దుట మిల్క్ పొద్దుట అమ్మేవాళ్ళం అంటే సాయంత్రం మిల్క్ సాయంత్రం అమ్మేవాళ్ళం. సో సంవత్సరంలో 730 రోజులు డెలివరీ చేసేవాళ్ళం. డెఫినెట్లీ వెరీ ఛాలెంజింగ్. దెన్ వి రియలైజ్ దట్ ప్రాసెసింగ్ అనే ఒకటి, ఇది నేను యూఎస్లో ఉన్నప్పుడు ఒక వారం రోజులు ఫుడ్ ప్రాసెసింగ్ కోర్స్ చేశానండి. ఎలాగ వ్యవసాయంలోకి అగ్రికల్చర్లో దిగుదాం అనుకున్నాం. సో డైరీ ప్రాసెసింగ్ ఇంపార్టెన్స్ అప్పుడు గుర్తుకొచ్చింది నాకు. డెఫినెట్గా ఒక చిన్న ప్రాసెసింగ్ ఫెసిలిటీ అయినా యాడ్ చేయాలి. సో ఒక మినీ పాస్టరైజేషన్ ఫెసిలిటీ 2015లో వి ఆన్ బోర్డెడ్ అండి ఇన్ టు ద ఫామ్. సో ఒక చిన్న రూమ్లో పాలని బేసికలీ వేడి చేసి చల్లార్చడం. అప్పుడు దాకా రా మిల్క్ అమ్మేవాళ్ళం. బట్ ఏమనిపించిందంటే సేఫ్గా ఉండాలంటే పాలు, ఆ సేఫ్టీ కస్టమర్స్కి ఇవ్వాలంటే మేబీ మా సైడ్ నుంచి యాజ్ అ ఫామ్ పాస్టరైజేషన్ చేయడం ఇంపార్టెంట్ అనిపించింది. పాస్టరైజేషన్ సింపుల్ వేడి చేసి చల్లార్చడం అండి. సో ఈ ప్రాసెస్ చేయాలి. అది ఇంట్రడ్యూస్ చేసామండి. అది ఇంట్రడ్యూస్ చేసి అగైన్ కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ ఈ రీజన్స్ గురించి చేస్తున్నాము. చేస్తే కస్టమర్స్ డెఫినెట్లీ అప్రిషియేటెడ్. అండ్ సెకండ్ లెగ్ ఆఫ్ పుష్ మళ్ళీ వచ్చింది. దాంతో ఇంకొద్దిగా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళగలిగాం. సో అప్పుడు 2016లో మాకు వెన్ వి గాట్ ద కాన్ఫిడెన్స్ దట్ మా అప్పటికి ఆల్ అవుట్ ఆఫ్ మనీ అండి. ఆల్ అవుట్ ఆఫ్ మనీ, ఆల్ సేవింగ్స్, ఎవ్రీథింగ్ యూఎస్ నుంచి వచ్చినవన్నీ అయిపోయినాయి, మొత్తం ఖాళీ ఇస్తున్నా. రైట్. మా ఫాదర్ని కన్విన్స్ చేసి మై ఫాదర్ బాట్ మీ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్. దెన్ బ్యాంక్ లోన్ రేజ్ చేసామండి. అది కూడా మా మదర్ పేరు మీద ఇల్లు తాకట్టు పెట్టి వి రేస్డ్ ఏ బ్యాంక్ లోన్. అండ్ దట్ ఈస్ హౌ ఐ థింక్ దట్ ఈస్ ద ఫౌండేషన్ అండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడు కానీ అర్థం కాలేదు నాకు. ఎందుకంటే ఒకసారి ఒక బిల్డింగ్ కట్టి ప్రాపర్గా చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే దాని నుంచి వచ్చే పుష్ హ్యాపెన్ రైట్ ఫర్ అస్. 2016 to 2018 ఎర్లీ 18 దాకా వాజ్ కడుతున్నాం ఏదో, దాని నుంచి ఏం రావట్లేదు బయటకి. అవుట్ ఫ్లో వాజ్ దేర్. బ్యాంక్ లోన్ యూజ్ చేస్తాం, క్లోజ్ టు 2 crores బ్యాంక్ లోన్ రేజ్ చేసాము. కానీ 2018 తర్వాత దాని వచ్చిందండి. వీ హ్యాడ్ ఎ గుడ్ ఫెసిలిటీ. కానీ అన్ని ఇనిషియల్ ఇయర్లో అంతా అంటే ముందు చిన్న ఫెసిలిటీ 2 మనుషులతో రన్ చేస్తాను. పెద్ద ఫెసిలిటీకి 8 మంది రన్ పట్టేవారు. బట్ అది ఒక ఫౌండేషన్ పడిందండి దాంతో. క్వాలిటీలో కానీ దీని కానీ. సో ఇది చేస్తుంటే కూడా కొన్ని మెట్లు వేసామండి. ఏంటంటే నేను ఫస్ట్ 4 years నేనే ఫోన్స్ ఆన్సర్ చేస్తామండి. ఫోన్స్ ఆన్సర్ చేస్తున్నప్పుడు ఎప్పుడో క్వశ్చన్ వచ్చేది, కిషోర్ నువ్వు ఫామ్లో అయితే 24 గంటలు ఫామ్లో ఉండవు కదా,
మీ వాళ్ళే నీళ్లు కలపట్లేదని నీకు ఎలా తెలుసు? అంటే పాలు ఒక రోజు కొద్దిగా పలచగా ఉండటము, కొద్దిగా చిక్కగా ఉండటం అది న్యాచురల్. రైట్. ఆ రోజు వర్షం పడి ఎక్కువ పచ్చగడ్డి తినాయనుకోండి, పాలు కొద్దిగా పలచగా ఉండొచ్చు. న్యాచురల్గా కూడా జరుగుతుంది ఇది. రాంగ్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఆల్సో, బట్ హౌ డూ యూ నో ఫర్ ష్యూర్ అని కస్టమర్స్ అడిగేవారు. సో వీ ఆల్వేస్ న్యూ టెస్టింగ్ వాజ్ ఇంపార్టెంట్ అండి. సో పాలని ఫస్ట్ నన్ను నేను కన్విన్స్ చేసుకోవాలి. ఎందుకు వి సెడ్ ఇట్ వాజ్ అ ప్రామిస్. టు డెలివర్ ఆన్ దట్ ప్రామిస్ ఎలాగ, హౌ డూ యూ డెలివర్ ఆన్ దిస్? సో టెస్టింగ్ వాజ్ ఇంపార్టెంట్ అండి. వి వర్ ఆల్వేస్ హౌ డూ యూ అప్హోల్డ్ వాట్ యూ స్టార్టెడ్ విత్. సో టెస్టింగ్ చేసే కస్టమర్కి ఆ గ్యారంటీ ఫస్ట్ మనకు గ్యారంటీ ఇచ్చుకోవాలి. సో మేము ఏం చేసామంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కిట్స్ ఉండేవండి. 4,000 రూపాయలకి యూ కెన్ బై దిస్ కిట్. ఆ కిట్లో ఒక 3 or 4 రియేజెంట్స్ ఉంటాయి. బేసికలీ సింపుల్ టెస్ట్, ఒక 4-5 టెస్ట్లే ఉంటాయి. కలర్ చేంజ్ అవుతుంది పాలల్లో. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉందా, సాల్ట్ ఉందా, యూరియా ఉందా, ఇది వాడటం స్టార్ట్ చేసాం. బాగా అనిపించింది, అరే కస్టమర్కి అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నాం. బట్ ఏంటంటే ఎంత టెస్ట్ చేసేవాళ్ళమంటే రోజుకి ఒక కిట్ అయిపోయేది, 4,000 రూపాయలు అయిపోయేది. తర్వాత అనుకున్నాము, అరే చదువుకున్నాం కదా ఇప్పటిదాకా, లెట్స్ గో ఫిగర్ దీస్ టెస్టింగ్ ourselves. సో we started developing these reagents ourselves అండి. So that brought the testing back. Simple high school chemistry and FSSA has very detailed manuals how to test for sugar, salt, urea, hydrogen peroxide. అన్నిటికీ డీటెయిల్డ్ మాన్యువల్స్ ఉన్నాయండి. ఇఫ్ యూ గో టు FSSA వెబ్సైట్, అది చూసుకుని we prepared all these reagents ourselves and we used to test extensively. సో అట్లా ఆ టెస్టింగ్ ఫౌండేషన్ పడింది. ఫస్ట్ టేస్ట్ అండ్ స్మెల్, పాలు టేస్ట్కి స్మెల్కి ఎలా ఉన్నాయి, దాంతో మీరు సెన్సిటివ్ అయితే మోస్ట్ థింగ్స్ దాంతో తెలిసిపోతుంది. అండ్ వి అష్యూమ్ వీఆర్ నాట్ సెన్సిటివ్. ఆ రెండు చేసిన తర్వాత ఈ కెమికల్ రియేజెంట్ బేస్డ్ టెస్ట్ స్టార్ట్ చేసాం. అలా 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 ఒక్కొక్క దెన్ వీ గాట్ ఇన్ టు మచ్ మోర్ అడ్వాన్స్ టెస్టింగ్. అండ్ ఈరోజు 5 different types of antibiotics టెస్ట్ చేస్తాము. టెట్రాసైక్లిన్స్, బీటాలాక్టమ్, సల్ఫోనిమైడ్స్, క్లోరోఫెమ్కినాల్, స్ట్రెప్టోమైసిన్, ఇవన్నీ ఇన్ హౌస్ చేస్తారు. ఇన్ హౌస్ చేస్తామండి. సో 2 different types of steroids టెస్ట్ చేస్తాము, ఎస్ట్రియాల్, ఎస్ట్రోడైల్ టెస్ట్ చేస్తాము. సో బట్ ఇట్ వాస్ ఆల్ ఫౌండేషన్, ఇట్ వాస్ ఆల్ ఫిగరింగ్ అవుట్ వన్ వర్సెస్ ది అదర్. అండ్ యూనో బికాస్ హౌ డూ యూ డెలివర్, హౌ డూ యూ గెట్ బెటర్. మీరు మా క్వెస్ట్ ఏంటంటే వీ వాంట్ బి స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ క్వాలిటీ జర్నీ అండి. ఇండియా 40-50 years ago, we didn't have enough milk in the country to feed the large population of it. Thanks to all the large dairies, right? Amul gani, Mother Dairy gani, up north. Here, Vijaya, Nandini, Avin, all the private dairies, Heritage, Dodla, Tirumala, all the private dairies. Because of that, today we have enough milk in India. But our strive is, can we be part of the best milk in the world journey? How do we get there? Right? It is also a journey for us. So that is the thing, that is the conviction we started building. We can play a small role in this, right? Along with everybody else, right? Learn from others, do. We were a bunch of, I was definitely a non-dairy person trying to do something in dairy. So for me, milk, tapping came undakudu was very, very important, right? So how do you sort of get that, right? Okay, science bent of mind toti invest a lot in testing, invest a lot in absolute purity of the milk, get there. Another is the journey that we started